తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించబోతున్నారు. ఈ చర్చ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయించనుంది. ఈ మేరకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కాగా శాసన మండలి కూడా రేపటికి వాయిదా పడింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అసెంబ్లీలో సంతాపం ప్రకటించారు. ఈ మేరకు మాగంటి గోపీనాథ్ కు తెలంగాణ శాసనసభ నివాళి అర్పించింది. గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గోపీనాథ్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान। यूरिया अडिगिते सरकारा यूरिया अडिगिते सरकारा यूरिया अडिगिते सरकारा। We want यूरिया we want यूरिया we want यूरिया। गणपति बप्पा मोरया कावालया यूरिया। गणपति बप्पा मोरया कावालया यूरिया। गणपति बप्पा मोरया कावालया यूरिया। రైతులకు ఎరువు లేదు కాంగ్రెస్ సిగ్గు లేదు రైతులకు ఎరువు లేదు కాంగ్రెస్ సిగ్గు లేదు రైతులకు ఎరువు లేదు। We want యూరియా we want యూరియా we want యూరియా we want యూరియా we want యూరియా। రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు రైతులకేమో ఖాళీ సంచులు ఢిల్లీకేమో డబ్బుల సంచులు। We want యూరియా వ్యక్తిగా నిలినాడు ఇదే మీ రాజ్యం 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 జరిగింది. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు.
ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. జూన్ 8న వారు మరణించడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు. అదేవిధంగా వారి కుటుంబానికి వారి సోదరుడు, వారి తల్లి, వారి భార్య, కుమార్తె, కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు. ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా లోటు. ఎందుకంటే సౌమ్యుడు, మితభాషి మాగంటి గోపి. వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే. రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 1, 2 మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచికానందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం అరే మామూలు విజువల్ తీసుకొని పోని 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 పోని
రైతు ఎన్నడూ కూడా రోడ్డు మీద నిలబడే పరిస్థితి రాలేదు. ఆనాడేమో హామీల జాతర ఎన్నికలకు ముందు, ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ చెప్పుల జాతర అన్నట్టుగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి, ముఖ్యంగా రైతుల పరిస్థితి. ఈ బాధాకరమైన పరిస్థితి అయితే రైతులకు ఉందో, పండుగ రోజు వర్షంలో నిలబడే దుస్థితి ఏదైతే ఉందో, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వమా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ చర్చ పెట్టండి శాసనసభలో. సిగ్గెందుకు పడుతున్నారు? శాసనసభ పెట్టేదే ప్రజా సమస్యలు చర్చించడానికి. అలాంటిది మీరు కేవలం ఏదో 2 రోజులు నడుపుతాం, 3 రోజులు నడుపుతాం, మాకు ఇష్టం ఉన్న మాట మాట్లాడతామంటే కాదు. లక్షలాది మంది రైతన్నలకు సంబంధించిన ఈ సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చకు ముందుకు రావాలి. తప్పు కేంద్రానిదా రాష్ట్రానిదా బయట పెట్టండి. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని సమస్య మీరు రాగానే ఎందుకు వచ్చింది? ఇది దానికి స్పష్టమైన సమాధానం రావాలి. తప్పు చేశాము అని జడ్జిమెంట్లు ఇవ్వడానికి శ్రీధర్ బాబు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు? మీరు మీ కాకిగోల తప్ప 3 ఏళ్లుగా ఇదే మాట మాట్లాడుతున్నారు. 2023వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అదే పాడిందే పాట అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఒక్క విషయం అన్న కొత్త చెప్పినారా? అసలు మాకెందుకు అవకాశం ఇయ్యారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో మేము కూడా ఇస్తాం, వాస్తవాలు ప్రజలకు చెప్తామంటే మీకెందుకు భయం? 650 పేజీల రిపోర్ట్లో ఇప్పటివరకు కనీసం మీడియా ముందు పెట్టారా? ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు, ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం. శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు, వాస్తవాలు, ప్రచారాలు ఏంటి అన్నీ కూడా తేలుతాయి. దమ్ముంటే, ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి సంతాప సభతో ముగిసి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే అన్న చెప్పండి అన్న, ఇక్కడ ప్లకార్డులతో మీరు భారీ ర్యాలీతో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంది పరిస్థితి? ఇవాళ రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొరత ఉన్నది, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు రోడ్ల బారిన పడ్డారు, రైతులు తెలంగాణ కూడా వాళ్ళ పట్టా పాస్బుక్లు, వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒక యూరియా బస్తాలు చక్కగియ్యలేని సన్నాసి 4 సిటీ కడతాడట లక్షల కోట్లతోటి. యూరియా బస్తాలు చక్కగియ్యలేని దద్దమ్మ ఇవాళ 1,50,000 కోట్లతోటి మూసి పునర్జీవ పథకం చేస్తాడట. ఇట్లా ఉన్న స్కీమ్లే చక్కగా చేయలేనోడు ఏవో కొత్త పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అన్ని మాయ మాటలు చెప్పిండు ఎలక్షన్లు అప్పుడు. కానీ ఇప్పుడు చూసేవారికెళ్ళే నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి ఆయన దాన్ని అవమానపరుచుకొని తెలంగాణ పరువు కూడా తీస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులు పాపం రోడ్డు మీద పడి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతుల ఉసురు రేవంత్ రెడ్డికి తగలక మానదు. మేము ఇవాళ ఈ యూరియా కొరతను తీర్చాలని, యూరియా సప్లై మంచిగా చేయాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీస్ కమిషనరేట్కి వినతిపత్రం వేయడానికి ర్యాలీగా వెళ్తాం. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత భారీ ర్యాలీతోటి వ్యవసాయ శాఖ కమిషన్ని కలిసి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తారు. ఎందుకంటే రైతాంగం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రైతులకు సరైనటువంటి యూరియా సప్లై చేయలేకపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి ఇదే క్రమంలో గతంలో కేసీఆర్ పాలనలో ఉన్నట్లు రైతులకైతే సరైనటువంటి సమయంలో యూరియాని సప్లై చేసింది రైతు బాంధవుడుగా ఉన్నటువంటి కేసీఆర్. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే రైతుల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా భారీ ర్యాలీగా కేటీఆర్ నాయకత్వంలో ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ కమిషన్ని కలిసి వాళ్ళు వినతిపత్రం ఇద్దామని చెప్పేసి అయితే భారీ ప్లకార్డులతోటి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. భారీగా కదిలి వెళ్తున్నటువంటి మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్తో చూస్తున్నటువంటి స్టూడియో 18 కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అయితే వాయిదా పడింది. ఇదే విషయం మాట్లాడడానికి మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారు అడిగి తెలుసుకున్నటువంటి చెప్పండి, వాయిదా పడింది, ఈ ప్రభుత్వానికి సోయి లేదు, వ్యవసాయం ఏమైపోయినా ఏం లేదు, నాశనం అయిపోయినా లేదు, రైతు చచ్చిపోయినా ఏం లేదు. కానీ మాకు రాజకీయాలే ముఖ్యమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది.
మేము దానికి నిరసనగా ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సోయి లేకున్నా వ్యవసాయ శాఖ మంత్రికి సోయి లేకున్నా అధికారులుగా మీరు స్పందించండి అని చెప్పడం కొరకే కమిషనర్ కలవడానికి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసర్కి మేము అందరం కూడా వెళ్తున్నాం. గతంలో కేసీఆర్ గారి పాలనలో రైతు బాంధవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాని కూడా సప్లై చేయనటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? అదే చెప్తుంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల సోయి లేదు, రైతుల పట్ల సోయి లేదు. రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, మహిళా రైతులు కూడా పాపం రాత్రులు ఎండనక పగలనక వర్షమనక ఏ రకంగా ఇబ్బందులలో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రభుత్వ వైఖరి నిరసనగానే మేము కనీసం అధికారులైనా అడుగుదామని చెప్పి, అధికారులను స్పందించమని చెప్పి కోరుదామని చెప్పి రైతాంగం తరఫున అందరం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. కాళేశ్వరం పైన కూడా మీరు పీపీటీ ప్రజెంటేషన్ కావాలని కూడా కోరుతున్నట్టు. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే చర్చ పెట్టాలనుకుంటుందో ప్రజల మధ్యలో దానికి కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కమిషన్ నివేదికను బహిరంగం చేయండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగినాం, పలువురిలో పెట్టండి అడిగినాం. కానీ ప్రభుత్వం దొంగ వేషాలు వేస్తూ తప్పించుకుంటుంది. కేవలం కేసీఆర్ బదనాం చేయడం కొరకు, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కొరకు ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పుడు ప్రభుత్వంగా తను ఏం పనిచేయాలనే విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక సోయి లేదు. ప్రతి విషయం పైన చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చూస్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్న మాటలు. ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట మొండిగా వ్యవహరిస్తుంది. ఇదే క్రమంలో కమిషన్ని ఆశ్రయించాలని చెప్పేసి కూడా భారీగా ర్యాలీతో కదిలితో వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతోటి భారీగా ర్యాలీతో వస్తున్న ప్లకార్డ్తో పట్టుకొని మరో విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసెంబ్లీ వాయిదా పడింది, ఈ రోజున అసెంబ్లీ లోపల ఏం ప్రస్తావించారు? ఏం లేదండి, ఈరోజు ఓన్లీ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు, మిగతాది ఏం జరగలేదు. అడ్జర్న్ అయింది మండేకి సభ. రైతు బాంధవుడుకున్నటువంటి కేసీఆర్ యూరియా అయితే ఎప్పుడు సప్లై చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా రావట్లేదని చెప్పేసి కూడా మీరు నిరసన వ్యక్తం చేశారు. అవును, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ గారికి మేము మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కనీసం చీమ కుట్టినట్లేదు. రైతులేమో బజార్న పడ్డారు, రైతులు విపరీతంగా కొడుతున్నారు, యూరియా అడిగితే విపరీతంగా కొడుతున్నారు. రైతులకి ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు రైతులకి. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దుర్మార్గం వల్ల తెలంగాణ రైతులకు కనీసం యూరియా కూడా సప్లై చేయనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం ఏడు ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వరదల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, దీని విషయంలో ఏమంటారు? వాళ్ళకి వరదలు వచ్చినా, రైతులకు యూరియా దొరకకపోయినా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. ఢిల్లీకి మూటలు పంపే దాంట్లో బిజీగా ఉన్నారు వాళ్ళంతా. ఇది చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. భారీగా ర్యాలీ వెళ్తున్నారు. ఇది వ్యవసాయ శాఖ కమిషన్ని కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఒక నిమిషం మాట్లాడారు. రైతుల కోసం మీకు అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల్లో దాడి చేస్తారా, దాడి చేస్తారా, దాడి చేస్తారా, దాడి చేస్తారా, కొడతారా. గణపతి బప్ప
వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అవుతున్నాయి. ఈ రోజున ప్రధానంగా అసెంబ్లీలో సమావేశం అవుతున్నటువంటి అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షం కూడా చర్చించబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఈ యొక్క అవినీతిని ఎండగట్టే దిశలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వారందరూ కూడా ప్రశ్నించేటువంటి ఈ యొక్క సమస్యపై ఆరా తీసి వారిని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు అనేది దాన్ని కూడా యూరియా సరైనటువంటి రైతులకు అందించకుండా ఉంటుందని చెప్పేసి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రశ్నించాలి, దాని యొక్క లేవనెత్తాలి అనే అంశం పైన కూడా మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రధానంగా ఈరోజు సమావేశం ప్రారంభం అవుతున్నటువంటి సమయంలో ముందుగా మాగంటి గోపీనాథ్ మరణాంతరం దీన్ని ఒక సంతాప సభగా ప్రారంభించి దాని తర్వాత కాళేశ్వరంపై అవినీతి జరిగిన దాన్ని ఎండగడుతూ దానిని బయటపెట్టేటువంటి కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి కూడా ముందుగానే నివేదికనైతే ఇచ్చేశారు. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే ఈ సమావేశంలో వర్షాకాలంలో భారీ నష్టాలతో కూడుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల వారిపైన కూడా ప్రభుత్వం ఆదుకునే దిశలో మాట్లాడుతుందనే కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం పైన రానున్న రోజుల్లో బహుజనులకి బీసీ సామాజిక వర్గానికి కామారెడ్డిలో ప్రకటించినట్టుగా 42% డిక్లరేషన్ని ప్రకటించేది, ఆ తర్వాతనే సంస్థాగతలకు ఎన్నికలకు పోతారా లేదా అనేది కూడా ఒక వివరణ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 42% డిక్లరేషన్ ఇవ్వకుండా సంస్థాగత ఎన్నికలకు పోతే కూడా వారికి ఈ ప్రతిపక్ష నాయకులు కావచ్చు మిగిలిన వారు కూడా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేసేటట్టుగా అయితే వినిపిస్తుంది. ఇదే ధోరణిలో మనం చూడొచ్చు. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరగబోతుంది, అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు, కాళేశ్వరం పైన ఏం మాట్లాడతారు, బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామని చెప్పేసి ఇచ్చిన ప్రకటన చేసి సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ఈ యొక్క సమావేశాల్లో ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడి వారిచ్చిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా, ముందు సంస్థాగత ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే సంస్థాగత ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ని విడుదల చేసి అంటే బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూడొచ్చు ఈరోజు ఎంతోమంది ఉత్కంఠగా సమావేశంలో ఏం మాట్లాడతారు, సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఈరోజు సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలంతా కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు స్టూడియో 18 మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటుంది. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే.